వెల్కమ్ టు నవత టీవీ టాప్ 10 బులెటిన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఒడిశా సరిహద్దుల్లోని గిన్నెల కోటకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇక్కడి వాగుపై వంతెన లేకపోవడంతో స్థానికులు ప్రాణాలకు తెగించి దాటుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగు ఉధృతికి గంపలగూడెం వినపగడప మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో బస్సు ఛార్జీలు పెంచే అవకాశం ఉంది అని కేటీఆర్ పెట్టిన ట్వీట్ కు టీ కాంగ్రెస్ ఘాట్ గా సమాధానం ఇచ్చింది. మీ తండ్రి దళితులకు 3 ఎకరాల భూమి ఫ్రీ, బీసీ బంధు రైతులకు ఉచితంగా 26 లక్షల టన్నుల ఎరువులు, దళిత బంధు ఫ్రీ, పేదలకు ఉచిత డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు. ప్రతి పథకంలో అరచేతిలో బెల్లం పెట్టి మోచేయి నాకించాడు. 10 ఏళ్ల పాలనను ఎందుకు పదే పదే గుర్తు చేస్తావు అని కేటీఆర్ కి టీ కాంగ్రెస్ గట్టి సమాధానం ఇచ్చింది. నిరుద్యోగ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నేడు బీసీ సంఘం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిరుద్యోగులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా సచివాలయ పరిసరాల్లో భారీగా మోహరించారు. దీనిపై బీసీ సంఘం ఏఐఎస్ఎఫ్ నేతలు మాట్లాడుతూ ఎంత పోలీస్ పహారా ఉన్నా ఈ రోజు సెక్రటేరియట్ ముట్టడి జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి సర్కారును హెచ్చరించారు. తన వ్యక్తిత్వంపై కుట్రపూరితంగా అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఓ ఆదివాసీ మహిళను బజార్కి ఇచ్చారు. ఎంపీ నేనని దానిలో ఎంతో మంది కలుస్తారు, అంత మాత్రాన సంబంధం అంటగడతారా? తారతమ్యాలు లేవా? సాయిరెడ్డి తండ్రి లాంటి వ్యక్తి అని ఆమె చెప్పింది. ఆరోపణలు చేసిన వారిపై కేసులు పెడతా, త్వరలోనే ఛానల్ పెట్టి వారి తప్పులను ఎండగడతా అని ఆయన అన్నారు. హైదరాబాద్ లో నిరుద్యోగులు కథం తప్పుతున్నారు. సచివాలయం ముట్టడికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులను అడ్డుకున్నారు. దీంతో నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్కే భవనం వైపు దూసుకెళ్లారు. అక్కడ కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డీఎస్పీ వాయిదా, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. గిరిజన ప్రాంతాల్లో వైద్యం అందక చనిపోతున్నారని, గర్భిణీ స్త్రీలను మోసుకెళ్తున్నారు అనే వార్తలు తరచూ వింటుంటాం. అలాంటి గిరిజనులకు వైద్యాన్ని అందించేందుకు మంత్రి సీతక్క కంటైనర్ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. గ్రామంలో ఈ ఆసుపత్రి ఉంది. తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయగల ఈ కంటైనర్ ఆసుపత్రి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మహారాష్ట్రలోని జలపాతాలు ప్రమాదకరంగా పొంగుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు హెచ్చరించినా పర్యాటకులు లెక్క చేయట్లేదు. దీంతో ప్రణాళిక తెచ్చుకుంటున్నారు. పూణేలోని ఆంజనేయులు జలపాతం వద్ద భారీ వర్షం పడటంతో పర్యాటకులు వరద నీటిలో చిక్కుకున్నారు. అటవీ అధికారులు 6 గంటలు శ్రమించి ఒక గొలుసుగా ఏర్పడి వారిని రక్షించారు. ఇటీవల ఈ జలపాతం వద్ద ఓ కుటుంబం సమేతంగా కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వెహికల్ హోమ్ లోన్ తీసుకున్న వారికి ఎస్బీఐ షాక్ ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ ల్యాండింగ్ రేట్ అంటే MCLR ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ రేట్లు నేటి నుంచే అంటే సోమవారం నుంచే అమల్లోకి రానున్నాయి. ఒక రోజు MCLR కు 8.1%, నెలకు 8.35%, 3 నెలలకు 8.4%, 6 నెలలకు 8.75%, ఏడాదికి 8.85%, 2 ఏళ్లకు 8.95%, 3 ఏళ్లకు 9% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి ఆర్థిక సాయం 2 దశలలో స్థలం లేని వారికి స్థలంతో పాటు ఆర్థిక సాయం అందజేయడం ఉందని సమాచారం. తొలి దశలో నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరు చేయనుంది. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలను 3 విడతల్లో జమ చేయనుంది. గచ్చిబౌలిలోని DLF బిల్డింగ్ గేట్ నెంబర్ 3 వద్ద గోల్కొండ చెఫ్స్ పక్కన టిఫిన్ సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టిఫిన్ సెంటర్ లోని కిచెన్ లో మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో కిచెన్ నుంచి అందరిని బయటికి పంపడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇది ఇవాల్టి టాప్ 10 బులెటిన్ న్యూస్. మరో టాప్ 10 బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.